అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం డీఎస్సీకి సంబంధించి సైకాలజీ సబ్జెక్ట్‌లో ప్రాక్టీస్ టెస్ట్‌లు చూస్తున్నామండి. ఇది యాక్చువల్‌గా నైన్త్ టెస్ట్ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసేది. ఆల్రెడీ 8 టెస్ట్‌లు అప్‌లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంకా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి ఛానెల్ ప్లేలిస్ట్‌లో ఉంటాయి. లేకపోతే ఛానెల్ వీడియో సెక్షన్‌లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్రాక్టీస్ టెస్ట్‌లో వీడియోలు ఎందుకు చేయడం జరుగుతుంది అనంటే, ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ ప్రిపేర్ అవుతున్న దానికి ఇంకొంచెం ఆహ్, అంటే మీ ప్రిపరేషన్ ఎంతవరకొచ్చిందో తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. సో, దీంట్లో వచ్చిన మార్క్స్‌ను అంటే మీరు ఆన్సర్ చేసే విధానం, ఎన్ని బిట్స్‌కి ఆన్సర్ చేస్తున్నారు, దాన్ని బట్టి మీరింకా ఈ సబ్జెక్ట్‌లో ఎంత చదవాలి అన్నది ఒక ఐడియాకి వస్తారని చెప్పి ఈ వీడియోలన్నీ చేయడం జరుగుతుంది. దయచేసి మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియోని అందరూ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోస్‌ని షేర్ చేయండి. ఇదే మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు క్వెషన్స్‌లోనికి వెళ్దాం. క్వెషన్ నంబర్ 1 ప్రత్యక్షం అనేది ఈ అంశాల కలయిక. ఆప్షన్స్ అవధానం, వివేచన, వివేచనం, భావన, వివేచన, ఆలోచన, ఆలోచన, అవధానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆలోచన, అవధానం. క్వెషన్ నంబర్ 2 ప్రత్యక్షంలో భాగంగా ఒకదానినొకటి పోలికగా ఉన్న అంశాలను ఒక సమూహంగా ఏర్పరచుకొని గుర్తు తెచ్చుకోవడం అనే భావన ఏ నియమము? ఆప్షన్స్ అవిరళ నియమం, సామ్య నియమం, సాంతత్య నియమం, సామీప్య నియమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సామీప్య నియమం. క్వెషన్ నెంబర్ 3 ఆకృతి క్షేత్ర సంబంధ భావనను తెలియజేసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ రూబిన్, రూబిక్స్, బెర్నాల్డ్, వెర్నన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రూబిన్. క్వెషన్ నెంబర్ 4 గాలిలో గాలిపటం ఎగిరేటప్పుడు క్షేత్రంగా దేనిని భావిస్తాము? ఆప్షన్స్ చందమామ, గాలి, దారం, ఆకాశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆకాశం. క్వెషన్ నెంబర్ 5 ప్రత్యక్ష నమూనాను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ బ్రోనర్, రూబిక్స్, గెస్టాల్ట్ వాదులు, వెర్నన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బ్రోనర్. క్వెషన్ నెంబర్ 6 కంటి ద్వారా ప్రపంచంలో అందాలను, రంగులను, దూరాలను చూసే ప్రత్యక్షం. ఆప్షన్స్ దృశ్య ప్రత్యక్షం, శబ్ద ప్రత్యక్షం, స్పర్శ ప్రత్యక్షం, వాక్కు ప్రత్యక్షం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 దృశ్య ప్రత్యక్షం. క్వెషన్ నెంబర్ 7 అసంపూర్తిగా ఉన్న ఆకారాలను సంపూర్ణ ఆకారాలుగా చూడటం ఏ ప్రత్యక్ష నియమము? ఆప్షన్స్ సారూప్య నియమము, సామిష్య నియమము, పూరణ నియమము, అవిరళ నియమము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పూరణ నియమము. క్వెషన్ నెంబర్ 8 ఒక ప్రచోదనము లేదా ఉద్దీపన అసలే లేకుండా ఉన్నట్లు అనిపిస్తే ఆ భావనను ఏమంటారు? ఆప్షన్స్ భ్రమ, విభ్రమ,
డ్రామా, సంభ్రమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విభ్రమ. క్వశ్చన్ నెంబర్ 9. ఎక్కువ మంది హాజరైన వివాహ వేడుకలో కూడా తమకు ఇష్టమైన బంధువులను త్వరగా, సులువుగా గుర్తుపట్టడం ప్రత్యక్షంలో భాగంగా ఏ వ్యక్తిగత కారకంగా పిలుస్తాము? ఆప్షన్స్: అభిరుచి, వైఖరి, సాన్నిహిత్యం, సందర్భం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సాన్నిహిత్యం. క్వశ్చన్ నెంబర్ 10. ప్రత్యక్ష లక్షణం కానిది. ఆప్షన్స్: దీనిపై జ్ఞానేంద్రియాల ప్రభావం ఎక్కువ, ఇది సంశ్లేషణ విశ్లేషణలతో కూడిన ప్రక్రియ, ఈ భావన పూర్తిగా గెస్టాల్ట్ వాదంపై ఆధారపడి ఉంటుంది, ఈ భావన పూర్తిగా నిర్మాణాత్మకవాదంపై ఆధారపడి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఈ భావన పూర్తిగా నిర్మాణాత్మకవాదంపై ఆధారపడి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 11. టెట్ రిజల్ట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అమ్మాయికి తన ఇంట్లో వారు ఎవరు పిలిచినా కూడా రిజల్ట్ గురించి చెప్పడానికి పిలుస్తున్నారేమో అనుకోవడం ఏ భావన? ఆప్షన్స్: గత అనుభవం, డెజావు, జైగార్నిక్ ప్రభావం, మానసిక విన్యాసం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మానసిక విన్యాసం. క్వశ్చన్ నెంబర్ 12. ప్రత్యక్ష నిర్వహణలో భాగంగా ప్రాగ్నాంజ్ అనే పదానికి అర్థం. ఆప్షన్స్: సామీప్యం, మంచి రూపం, దృశ్య ప్రత్యక్షం, పూరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మంచి రూపం. క్వశ్చన్ నెంబర్ 13. ఆకృతి స్పష్టంగా కనబడాలంటే దాని యొక్క రేఖాకృతి స్పష్టంగా ఉండాలని చర్చించిన వ్యక్తి. ఆప్షన్స్: వెర్నియర్, వాట్సన్, వారియర్, వెర్నర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వెర్నర్. క్వశ్చన్ నెంబర్ 14. సాధారణంగా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం ప్రత్యక్షం ఎన్ని దశలలో జరుగుతుంది? ఆప్షన్స్: 3, 2, 4, 5. కరెక్ట్ ఆన్సర్ 5. క్వశ్చన్ నెంబర్ 15. ప్రత్యేకంలో భాగంగా ఉద్దీపనల ఎన్నిక ఎన్నవ దశ? ఆప్షన్స్: 1, 3, 2, 4. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 2. క్వశ్చన్ నెంబర్ 16. భావనలు ఏర్పడాలంటే ముందుగా కావలసిన ప్రాథమిక అంశం. ఆప్షన్స్: సమూహం, సంబంధం, సామాన్య లక్ష్యం, సామాన్య లక్షణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సామాన్య లక్షణం. క్వశ్చన్ నెంబర్ 17. జ్ఞానేంద్రియాల అవసరం లేకుండా గుణాత్మక లక్షణాలతో ఏర్పరచుకునే భావనలు. ఆప్షన్స్: మూర్త, అమూర్త, సంబంధిత, సంసర్గ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమూర్త.
క్వశ్చన్ నెంబర్ 18. శిశువు ప్రాథమిక రంగులను తెలుసుకోవడం ఏ భావన? ఆప్షన్స్: ఆకార భావన, ఇంద్రధనస్సు భావన, స్థల భావన, రంగు భావన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, రంగు భావన. క్వశ్చన్ నెంబర్ 19. ఈ భావనలు పిల్లలలో 3 సంవత్సరాల వయస్సులోపే ఏర్పడతాయి. ఆప్షన్స్: ఆకార భావన, ఇంద్రధనస్సు భావన, స్థల భావన, రంగు భావన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఆకార భావన. క్వశ్చన్ నెంబర్ 20. పిల్లలు 4 దిక్కులను తెలిపితే ఇది ఏ భావన? ఆప్షన్స్: దిక్కు భావన, దిశ భావన, సమయ భావన, స్థల భావన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, స్థల భావన. క్వశ్చన్ నెంబర్ 21. డబ్బు ప్రాధాన్యతను తెలుసుకునే భావన. ఆప్షన్స్: డబ్బు భావన, ధన భావన, రూపాయల భావన, అందము భావన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, డబ్బు భావన. క్వశ్చన్ నెంబర్ 22. ఈ భావనను క్లిష్టమైన భావనగా పిలుస్తారు. ఆప్షన్స్: స్థల భావన, ధన భావన, అందము భావన, సమయ భావన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, అందము భావన. క్వశ్చన్ నెంబర్ 23. ఈ భావన ఇతరులను చూడడం ద్వారా, అనుకరణ ద్వారా ప్రారంభం అవుతుంది. ఆప్షన్స్: స్థల భావన, ధన భావన, అందము భావన, సమయ భావన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, అందము భావన. క్వశ్చన్ నెంబర్ 24. మంచును పట్టుకుంటే చల్లగా ఉంటుంది అని శిశువు తెలుసుకుంటే ఈ భావన ఎలా ఏర్పడినట్లు? ఆప్షన్స్: జ్ఞానేంద్రియాల ద్వారా, చాలక ప్రదర్శన ద్వారా, మూర్త భావనల ద్వారా, అమూర్త భావనల ద్వారా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, జ్ఞానేంద్రియాల ద్వారా. క్వశ్చన్ నెంబర్ 25. భావనల ఉద్దేశ్యం కానిది. ఆప్షన్స్: సాధారణీకరణం చేయడం, అభ్యసనంను పునర్బలనం చేయుట, స్మృతిని పెంచడం, విద్యార్థుల మార్కులను పెంచుట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, విద్యార్థుల మార్కులను పెంచుట. క్వశ్చన్ నెంబర్ 26. లోహాలన్నీ వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అనే భావన నేర్చుకునుటలో ఇమిడి ఉన్న అంశం. ఆప్షన్స్: అమూర్తీకరణం, సాధారణీకరణం, మూర్త భావన, అమూర్త భావన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సాధారణీకరణం. క్వశ్చన్ నెంబర్ 27. చూస్తూ వింటూ నేర్చుకోవడం ఏ భావన? ఆప్షన్స్: అమూర్తీకరణం, సాధారణీకరణం, మూర్త భావన, అమూర్త భావన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, మూర్త భావన. క్వశ్చన్ నెంబర్ 28. భావనలను పెంచే క్రమంలో ఉపాధ్యాయుడికి గల సరైన ఉపగమం కానిది. ఆప్షన్స్: సరళమైన భాష, విద్యార్థి కేంద్రీకృత బోధన, ప్రత్యక్ష అనుభవాల కల్పన, అమూర్త అనుభవాలు.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అమూర్త అనుభవాలు. క్వశ్చన్ నెంబర్ 29 భావనల వికాసంలో ఇది ఉపాధ్యాయునికి తగినది. ఆప్షన్స్ సంక్లిష్టమైన భాష, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, అల్ప బోధనోపకరణాల పద్ధతి, అభ్యసకుడి కేంద్రీకృత పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యసకుడి కేంద్రీకృత పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 30 ఈ అంశం తెలుసుకోవడం వల్ల భావన సరిగ్గా ఏర్పడదు. ఆప్షన్స్ పరిశీలన, పోలిక, తేడా, విమర్శ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విమర్శ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇదే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఎన్ని బిట్స్ అయితే కరెక్ట్గా గెస్ చేయగలిగారో ఆ నెంబర్ని కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.